శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రి నమ. వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం, సుస్వాగతం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క పాదపద్మములకు నమస్కారం చేస్తూ ఈరోజు మనము కర్మ జ్యోతిష్యం అంటే 6th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ని బేస్గా చేసుకొని మన యొక్క కర్మ ఏమిటి ఈ జన్మలో, గత జన్మలో మనం ఏ కర్మ మనకు రుణపడి ఉంది అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. సో సాధారణంగా 6th హౌస్ అనేది అప్పులని, ఛాలెంజెస్ని, తర్వాత మనం గత జన్మలో ఎవరికైనా రుణపడి ఉన్నామనే విషయాలను తెలియజేస్తుంది. సో మరి అలాంటి 6th హౌస్లో వివిధ గ్రహాలు ఉన్నప్పుడు మనం కర్మ జ్యోతిష్యాన్ని ఏ విధంగా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. 6వ స్థానంలో రవిగ్రహం ఉంటే మన కర్మ జ్యోతిష్యం ఏం తెలియజేస్తుందంటే, గత జన్మలో తన కుమారుడిని ఆర్థిక లాభం కోసం ఉపయోగించుకొని ఆ ధనాన్ని దుర్వినియోగం చేసినామని చెప్తుంది. అయితే ఈ జన్మలో అతని వృత్తికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి దానివల్ల అతను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కానీ ఒకవేళ కుమారుడు జన్మిస్తే ఆ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి అభివృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంటుంది. అయితే గత జన్మలో ఉన్నటువంటి ఆ ప్రభావం వలన ఈ జన్మలో కుమారుడిపై అధికంగా ఖర్చు చేసి ఆ యొక్క పూర్వజన్మలో చేసినటువంటి కర్మ యొక్క ప్రభావం నుంచి విముక్తి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది అని ఆ యొక్క గ్రహం యొక్క ప్లేస్మెంట్ అనేది చూపిస్తుంది. గత జన్మలో నువ్వు రుణపడి ఉన్నావు కాబట్టి ఈ జన్మలో అతడు నీకు కొడుకుగా పుట్టాడని తెలుపుతుంది. అదేవిధంగా 6వ స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే జాతకుడు గత జన్మలో రోగంతో ఉన్నటువంటి మహిళకు రక్తం ద్వారా లేదా నీటి ద్వారా ఆమె యొక్క అనారోగ్యానికి కారణమయ్యాడని తెలుపుతుంది. అయితే ఈ జన్మలో ఆ జాతకుడికి పూర్వజన్మ ప్రభావం వలన రక్త సంబంధ వ్యాధులు, మూత్ర సంబంధిత వ్యాధులు అనేవి రావడానికి అవకాశం ఉంటుందని 6వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు తన యొక్క గత జన్మ కర్మఫలాలని తెలియజేస్తుంటాడు. అయితే చంద్రుడు నీటికి కారకుడు కాబట్టి ఆ గత జన్మలో ఉన్నటువంటి ఆ పాపకర్మ ఫలితాన్ని పోగొట్టుకోవడానికి ఈ జన్మలో పేదవారికి నీటి సహాయం చేయడం కానీ, లేకపోతే పేదవారు ఉన్న కాలనీలో నీటి సదుపాయాన్ని కల్పించడం, అంటే ట్యాప్స్ని ఏర్పాటు చేయడం కానీ, తద్వారా ఆ గత జన్మలో చేసినటువంటి ఆ యొక్క పాపకర్మ అనేది ఈ జన్మలో నిషేధం అనేది జరుగుతుంది. 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు మనం గత జన్మల యొక్క ఫలితాలను ఏ విధంగా మనం చూడాలంటే, సాధారణంగా గురువు జ్ఞానానికి, ధనానికి, పుత్ర సంతానానికి కారకుడు. అయితే 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏం తెలియజేస్తారంటే, గత జన్మలో పెద్దల యొక్క డబ్బుని దుర్వినియోగం చేయడం కానీ, లేదా పెద్దలకు అగౌరవపరచడం కానీ లాంటి అంశాలు గత జన్మలో నువ్వు చేసినట్లయితే ఈ జన్మలో ఆ యొక్క జాతకుడు సాధారణంగా గురువు ఏ అవయవాలకు సంబంధించినటువంటి కారకత్వం వహిస్తాడో ఆ అవయవాల యొక్క డ్యామేజ్ కానీ, అవయవాల వ్యాధికి గురి కావడం అనేది జరుగుతుంటుంది. అంటే సాధారణంగా ఈ జన్మలో ఆ వ్యక్తి కాలేయ సంబంధిత వ్యాధులు లేదా జాండీస్ లాంటి వ్యాధి రావడము, తర్వాత డయాబెటీస్ అంటే షుగర్ పేషెంట్స్గా ఉండడం అనేది ఇండికేట్ చేస్తుంటుంది ఈ జన్మలో. అయితే గురువు 6వ స్థానంలో ఉన్న జాతకునికి అతనికి 24 సంవత్సరాలు దాటిన తర్వాత గోచార గురుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నటువంటి గురువుని దాటుతూ ఉంటాడో ఆ సందర్భాలలో ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి ఆ యొక్క గురువు కారకత్వమైనటువంటి సంబంధిత అవయవాలకు సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశం అనేది ఆ యొక్క వ్యక్తికి ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క గత జన్మ పాపకర్మ వల్ల ఈ జన్మలో గురువుల యొక్క అనుగ్రహం లభించకపోవడం కానీ, విద్య అవ్వకపోవడం కానీ, జ్ఞానం అనేది సరిగ్గా లేకపోవడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి ఈ యొక్క గత జన్మ కర్మఫలం అనేది ఈ జన్మలో సంతానం ఆలస్యం కావడానికి కానీ, లేదా సంతానం కలగకపోవడం కానీ, లేదా ఒకవేళ సంతానం కలిగినా కూడా ఆ సంతానం అనేది
యోగ్యత కలిగిన సంతానంగా ఉండకపోవడం గానీ జరుగుతుంది. ఎందుకంటే గురువు సంతాన కారకుడు కాబట్టి గత జన్మలో నువ్వు గురుద్రోహం అనేది చేశావు కాబట్టి అది అటు ధనపరంగా గాను, ఇటు వ్యాధుల పరంగా గానీ, లేదా ఈ విధంగా పుత్ర సంతాన పరంగా గానీ అది నీకు ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది.